మరి అదే బుద్ధుడి యొక్క విగ్రహాలని కాపీ కొట్టి ఈరోజు దేవీ దేవతలుగా క్రియేట్ చేసింది మీరు అని చెప్పేసి చెప్తున్నారు. దశమ భాగాలు తీసుకున్నాను క్రిస్టియన్ల మీద పడుతున్నారు అండ్ ముస్లిమ్స్ మీద పడుతున్నారు. కానీ ఇక్కడ చూసుకుంటే హిందూస్ ఇలా చేయడం అనేది ఎంతవరకు కరెక్ట్ అనేది వాళ్ళ ఏం చేశారు అక్కడ హిందువులు జరిగిన మోసం ఏంటి? కొబ్బరికాయల దొంగతనాలు చేయడం. ఇప్పుడు కొబ్బరికాయ ఇచ్చారండి వాళ్ళు. అవును, కొబ్బరికాయ ఇచ్చిన తర్వాత ఆ కొబ్బరికాయ నోట్లో వేసిన తర్వాత ఓ చెప్ప తీసి ఇంకో చెప్ప ఇవ్వడం. ఆ రోజు రాత్రి 10 గంటలకు 11 గంటలకు బై నరేష్ పరిగెత్తుకుంటూ వెళ్ళిండు అన్న విలువగానే. ఏంది అని చెప్తే, అన్న ఏ రోజైతే నా మీద దాడి జరిగిందో ఆ రోజు నుంచి నేను హిందువుల గురించి మాట్లాడతాను, ఇది ఎప్పుడో 10 ఏళ్ల క్రితం వీడియో అన్న అని చెప్పి ఎక్స్ప్లెనేషన్ ఇవ్వడం జరిగింది. సరే 10 ఏళ్ల క్రితం మాట్లాడినా తప్పే, మళ్ళీ బయలు అడుగుతాయి ఆయనకి. గవర్నమెంట్ ఖజానాకి ఎక్కడికి వస్తాయి డబ్బులు? టాక్సెస్ డబ్బులు. అవును, ఈ డబ్బులతో కట్టించిండా? దేవాదాయ శాఖ డబ్బులతో కట్టించిండా? దేవాదాయ శాఖకి వచ్చే డబ్బు ఎక్కడికి వస్తుంది? మేము హుండీలో వేసే డబ్బులు అవి, మా డబ్బులు అవి. మా డబ్బులతో మా దేవాలయం కట్టడానికి వాళ్ళెవరయ్యా? ఆంధ్రప్రదేశ్లో జగన్మోహన్ రెడ్డి పరిపాలిస్తున్నప్పుడు దాదాపు ఒక 200 దేవాలయాల మీద దాడులు జరిగినాయి. ఏదైతే చర్చ్ అక్కడ ఉందో అది అక్రమ కట్టడం, అది అక్రమ కట్టడం చర్చ్. అది దానికి పర్మిషన్స్ లేవు. దాని పక్క నుంచి తార్ రోడ్డు గుడికి పోతావు. గుడిలో ఏ భాగాన్ని మొక్కుతావు? కాలే బిల్డింగ్ ఉంది, 100 అంతస్తుల బిల్డింగ్ ఉంది. దాని మెయిన్ 100వ ఫ్లోరా, పిల్లరా, కింద బేస్మెంట్. ఎగ్జాక్ట్లీ అది శూద్రుడు అంటే. ఈ 3 భాగాలు వ్యవస్థలు నడవాలంటే వాడు లేని అసలు వ్యవస్థనే లేదు.